హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. కేసరి అనగానే దేవుడికి నైవేద్యమే గుర్తుకు వస్తుంది. కానీ కేసరిని ప్రసాదంగా చేసినప్పుడు ముద్దగా చేస్తాము. కానీ నేను ఇప్పుడు ముద్దగా కాకుండా 2 స్టెప్ కేసరి చేస్తున్నాను. కేసరి అంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు 2 స్టెప్ కేసరి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం 2 గ్లాసుల సూజీ రవ్వ తీసుకున్నాను. దానికి సరిపోను 2 గ్లాసుల చక్కెర కూడా తీసుకున్నాను. ఇది మెజర్మెంట్ అండి. సూజీ రవ్వను ఇప్పుడు వేయించుకుందాం. నేను వేయించడానికి అరకప్పు నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడెక్కింది కదా, రవ్వను వేయించుకుందాం. దీన్ని ఎర్రగా కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. రవ్వని ప్లేట్లోకి తీసుకుందామండి. 2 గ్లాసుల రవ్వ కదా, 2 భాగాలుగా చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు తీసుకొని మరిగించుకుందాం. నీళ్లు మరిగిపోతున్నాయి కదండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సగం రవ్వను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. ఒకేసారి వేస్తే ముద్దలు కడుతుంది. ఇది మెత్తగా ఉడికి దగ్గరికి రావాలి. కలుపుతూనే ఉండాలండి. దగ్గరకు వచ్చింది కదా, 1 గ్లాస్ చక్కెర వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఉడికిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం.
వీలైతే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.